రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాదయాత్ర చేపట్టారు. అరటికి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులకు సంఘీభావంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్యాపిలి మండలంలో క్షేత్రస్థాయిలో అరటి పంట పరిశీలించి రైతులతో సమావేశం కానున్నారాయన. హుసేనాపురం నుంచి డి రంగాపురం వరకు బుగ్గన పాదయాత్ర జరగనుంది. ప్యాపిలి మండలంలో దాదాపు 4,000 ఎకరాల్లో అరటి సాగు చేశారు రైతులు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని బుగ్గన అన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటలను పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుగ్గన రాజేంద్రనాథ్. మాజీ మంత్రి బుగ్గనతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. రైతులు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా రైతులను పరామర్శిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క డోన్ నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి యొక్క అరటి పండుతో నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్స్ రైతులు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటారు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడము, వీళ్ళని పూర్తిగా వ్యవసాయాన్ని వదిలేయడము, ఇటువంటి సిచ్యువేషన్స్లో రైతులు ఉన్నారు కదా, మరి ఎట్లా అంటారు? ప్రభుత్వము ఒక ప్రధానమైన పరిపాలన లోపం కనపడతా ఉంది ఈ కూటమి ప్రభుత్వంది. ఇంతకుముందు కూడా గమనించిన కూటమి ప్రభుత్వంది ఇదే వాలకం. ఒకటి, వాళ్ళు మర్చిపోతున్నారు 60% పైన జనాభా ఈ రోజుకి కూడా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నారనే విషయమే మర్చిపోతున్నారు. పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ టర్మ్స్ మాట్లాడుతూ అసలు విషయం 60% మంది ఇక్కడ ఇంకా వ్యవసాయం మీద ఆధారపడినారనేది మర్చిపోయినారు. రెండవది, మద్దతు ధర అనే పదానికి అర్థం కూడా మర్చిపోతున్నారు. మద్దతు ధర ఎందుకు పెట్టిండేది? ఏ రోజైనా కానీ ఒక వ్యవసాయదారునికి, రైతును పండించిన పంటకు ఏ విధమైన ఖర్చు కూడుకొని ఉంటుందో చూసి, ఆ ఖర్చు ఒకవేళ ఏ కారణం వల్లన్నా దాటి రాకుంటే ప్రభుత్వము ఒక ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట మద్దతు ధర రూపంతో. ఎట్లా? అది ఒక క్యాలిక్యులేషన్ వేసి ఈ మైనన్నా ఒకవేళ ఇస్తే కనీసం నష్టం కాకుండా ఏదో కొనుగోలుతో బయటపడగలుగుతాడనేది మద్దతు ధర. అయితే మద్దతు ధర ఒకవేళ అమలు పరచాలంటే ఎట్లా అమలు పరచాలా? సేకరణ చేస్తేనే కదా, ప్రొక్యూర్మెంట్ చేస్తేనే. అసలు ధాన్యాన్ని కానీ పంటను కానీ ప్రభుత్వం సేకరించకుండా మద్దతు ధర అని చెప్పి పెడితే దానికి ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఈరోజు మొక్కజొన్న 2,400 మద్దతు ధర ఉంది. ఈరోజు ఎక్కడన్నా కానీ రైతులు చూస్తే 1,600కు అమ్ముతున్నారు. అంటే అర్థమేమి? మద్దతు ధర ఏమో ఉంది, కానీ ప్రభుత్వం సేకరణ లేదు కాబట్టి, ప్రొక్యూర్మెంట్ లేదు కాబట్టి మద్దతు ధర అనే దానికి ఊరికి అదొక పేపర్ మీద రాసుకున్న రాత అయిపోయింది అంతే. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మనం చూసాం, అంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో కావచ్చు, టమాటా కావచ్చు, ఉల్లి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఏది చూసినా పత్తి కూడా కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. దాన్ని చూస్తుంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఎందుకు సాధ్యం కాలేదంటున్నారు? ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకొని రైతులకు న్యాయం చేయాలని కానీ, వారికి ఒక మంచి మద్దతు ధర, ఏ యొక్క పంటకైనా మద్దతు ధర కల్పించాలని ఎందుకు ఆలోచించట్లేదంటారు? క్లియర్ కట్గా మనకు అర్థం. ప్రభుత్వ విధానం, ఈ ప్రభుత్వానికి వ్యవసాయదారుల పట్ల, వ్యవసాయం పట్ల వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, శ్రద్ధ లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. అందుకని మీరు ఏ రోజైనా పేపర్లు చూడండి, ఈరోజు క్వాంటమ్ టెక్నాలజీ, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఆవుల నుండి బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆవుల నుండి ఇంకా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, గూగుల్, అన్నీ ఇవే తప్ప ఒక్క రోజన్నా మీరు ఎక్కడైనా కానీ ఒక వ్యవసాయదారుడు, రైతు, ఒక అరటి, ఒక నిమ్మ, ఒక ఉల్లి, ఒక ఎక్కడైనా చూసినారు హెడ్లైన్స్ ఎక్కడైనా కానీ? అదే 2019 నుంచి 24 మధ్యలో పరిశ్రమ జరిగేది. ఏ రోజు పరిశ్రమను అడ్వర్టైజ్ చేసుకోలేదు, కానీ ఏ రోజు కూడా రైతు కంట్లో తడి అనేది లేకుండా చూసుకొని వచ్చిందనమాట. ఆ రోజు వాస్తవానికి నిజం చెప్పాలంటే, నేను అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అరటి పరిస్థితి ఇట్లుంది అని అంటే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రొక్యూర్మెంట్ చేయండి, సేకరణ చేయండి అన్నాడు. అప్పుడు ఆఫీసర్లు చాలామంది, సార్ పండ్లు కదా సార్, పండ్లు ఎట్లా చేస్తాం సార్ అన్నారు. పండ్లైనా ఇంకోటైనా ఆడ రైతు పరిస్థితి మీకు అర్థం కావడం లేదు, వాళ్ళ బాధ. ఒకవేళ మళ్ళీ ఏం చేస్తాం సార్, ఒకవేళ మాగిపోతే అంటే మాగిపోతుందో కుళ్ళిపోతుందో వేరే విషయము. ప్రభుత్వం బాధ్యత, మనం ఫస్ట్ వాళ్ళ నుంచి కొనేది మన బాధ్యత, కొనండి అని చెప్పి కొనిపించినాడు. కొనిపించిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేదు పండ్లకు ఇన్సూరెన్స్ ఇచ్చినారు, జీవో ఇచ్చి ఇన్సూరెన్స్ ఇచ్చినారు పండ్లకు. వ్యవసాయదారులు రైతుల తరఫున ప్రభుత్వం కట్టింది. అందుకనే ఏ రోజు రైతుకు చింత లేదు, ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ వచ్చేది, ఇన్పుట్ సబ్సిడీ సీజన్ వచ్చేది. ఒకవేళ మద్దతు ధర లేకుంటే గాన కొనుగోలు వెంటనే ప్రభుత్వం కల్లాల దగ్గరకు వచ్చి ప్రభుత్వం సేకరణ చేసేవాళ్ళు. కాబట్టి రైతుకు ఎట్లంటే
ఆ ఆలోచన ప్రకారం నాకు ప్రభుత్వం వెనకాల ఉంది అన్న భరోసా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారు. ఇప్పుడేమి ఈరోజు అరటి, నిన్న ఉల్లి, రేపు పొద్దున టమాటో అవుతుంది. ఇది ఒక రోజుతో కాదు కదా, ప్రతి పంటకి ఇదే పరిస్థితి. మొన్న మామిడి. పైగా ఎవరన్నా కానీ ప్రతిపక్షం వాళ్ళు ఒకవేళ రైతుల తరఫున మాట్లాడితే మీకు కోపం, కార్మికుల తరఫున మాట్లాడితే మీకు కోపం, స్టీల్ ఫ్యాక్టరీ తరఫున మాట్లాడితే మీకు కోపం. అంటే మీకు నచ్చినది మాట్లాడితే మాత్రమే మీకు సంతోషం. ఇది అన్యాయమైన పరిస్థితి. ఒకటి మర్చిపోతున్నారు, ఈరోజు రైతులు కార్మికులు అందరూ కలుసుకుని ఇంచుమించు 90% ఈ వర్గాలే ఉండాలి అనేది మర్చిపోతున్నారు ప్రభుత్వం అనేది మా హెచ్చరిక. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వము తగు చర్యలు తీసుకొని వారికి పెట్టుబడి సాయంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కలిగించాలి. అదేవిధంగా పంట నష్టం కింద ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వమే చెల్లించాలి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పూర్తిగా రైతును ఆదుకున్న పరిస్థితి, ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లించి రైతును ఆదుకున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రైతులను ఆదుకోకపోతే ఈ యొక్క పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామంటూ మాజీ మంత్రి బుగ్గన హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.